లక్ష్మి ఇదిగో మర్యాదగా మా ఇంట్లో చెట్టు పైన 5 రూపాయల నోటు ఇస్తాయా సరే సరే ఇవ్వకపోతే నేను పోలీసులకు అప్పు చెప్పిస్తాను ఏమనుకున్నావు డబ్బా నేను తీయడమా భగవంతుని సాక్షిగా నేను ఎరగనమ్మా లేదు మా రోజులు బాగోక మీ ఇంట్లో నౌకరికి ఒప్పుకుంటే ఇలాంటి వాదులు వేస్తారా కొంచెం రాత్రి ఇల్లు తిరగటానికి వచ్చినట్టే వచ్చి లోటెత్తిపోతారా ఇదే ఏమండి మీరు వాళ్ళ ఇంట్లో గొడవతానికి వెళ్ళావా అదంతా తర్వాత చెప్తాను మీరు ముందు లోపలికి రండి అది బావా ఈ బట్టలు ఎవరిని ఇంటికి ఎలా వచ్చా లక్ష్మి మాదే చుట్టానికని వచ్చింది పైకి పెద్ద పని వేసి చేతిలో ఏమైనా అందితే మనం చేసాం మా అంగాడి నిజమే లక్ష్మి నిజమే బామా బామా నోటు దొరికింది నీ తల్లగడి కింద ఉంది అయ్యో నా ముందు మర్పా వస్తానమ్మా మళ్ళీ ఎందుకు అది బావా ఇంతకీ నీకు ఇంకొకళ్ళ ఇంట్లో పని చేయవలసిన కర్మేం పట్టింది అంత అవసరమైతే మోహన్ ఫీజు కోసం దాచి ఉంచిన డబ్బు అయినా సరే వాడుకోమని చెప్పాను కదా నీకు తెలియదా బావా ఆ డబ్బు ఎవరో దొంగలు ఎత్తుకెళ్ళిపోరు నీకు బావా కరువులు అధిక మోహన్ ఇది మాట్లాడది పాపా రాత మోహన్ నీ చిన్న రిక్షా మోహన్ రిక్షా అంతరికి వెళ్ళాను రిక్షా లాగటానికి చదువు చదువుబద్దమైపో నేను 20 రోజులు ఆసుపత్రిలో ఉండేసరికి ఎంతలో ఎంత తొలగిందైపోయింది నిన్ను వాళ్ళింటికి వీళ్ళింటికి చాకరీ చేయడానికి ఎవరిని వెళ్ళమన్నారు చెప్పు అదేమిటండి కష్టపడి పని చేసుకోవడం తప్ప మీరెళ్ళి పడుకోండి కళ్ళు తిరుగుతాయి మీరు చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే నా కళ్ళు తిరుగుతూనే కాదు నమలాడులు కుంగిపోతు నీవు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అర్థమైన చాకరీ చేసి నానా మాటలో పడటం వాళ్ళేమో పదార్థంలో రిక్షా లాగటమునా లోకం చేత అన్నికి ఎలాంటి శ్రమ చేస్తున్నాడు అని అనిపించడానికి కాకపోతే ఏమిటి దత్తా లక్ష్మి ఏమిటి దత్తా ఆశలన్నీ నాశనం చేశాడు వాడైనా చదువుకుని బాగుపడతాడనుకుంటాడు నా కడుపు మార్చుకుని చదువు చెప్పించాడు చివరికి రిక్షా వాడవుతామనుకోలేదు భగవంతుడా చివరికి రిక్షా వాడవుతాడు తప్పుపోతే పోదు నేను సంపాటు జీవన ఫీజు లేదని చదువు మానుకుంటాను మోహన్ చదువు మానేశాడని మీతో ఎవరన్నారు లక్ష్మి లక్ష్మి వాడి రిక్షా లాగటానికి నువ్వు కూడా ఒప్పుకున్నావా లక్ష్మి నేనెందుకు ఒప్పుకుంటానండి ఇంతకీ నా మాట ఎవరైనా వినిపించుకుంటేనా మీ మాట చెప్పండి మీరు అప్పుడు ఆసుపత్రి నుంచి ఎందుకు వచ్చేసారో చెప్పండి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఎంత గట్టిగా చెప్పినా వినిపించుకోకుండా బలవంతాన్ని వచ్చేసాడక్కయ్యా ఇంకా కాదు మానలేదు కాస్త మీరైనా చూసుకోండి నాకేం భయం లేదురా వాడి విషయమే వాచగా ఉంది పరీక్షల దగ్గరికి వచ్చింది వాడేమో రిక్షా లాగటానికి వెళ్ళాడు పైగా దొంగల ముఠా చేతుల్లో పెడితే ఏమన్నా ఉందా నన్ను బజార్కి తీసుకెళ్ళి బాబా వాడు ఎక్కడున్నా సరే పట్టి లాక్కొస్తాను బాగుంది మీ ఆవేశం దెబ్బ మానక ముందు ఆసుపత్రి నుంచి వచ్చేసారు మళ్ళీ వీధిలోకి వెళ్తారండి బావా నువ్వు పడుకో మోహన్ ఎక్కడున్నా సరే తీసుకొస్తాగా ఎలా పడుకోను బాబు వాడు ఏ ఆపదల్లో పడతాడు అని భయంగా ఉంది అతనికి ఏం భయం లేదండి మీరు వెళ్ళి కాస్త పడుకోండి బావా కూర్చో కూర్చో వాడి హైదరాబాద్ లో కాదు కదా ఆల్ ఇండియాలో ఎక్కడున్నా సరే వాడు కాళ్ళు వెరగొట్టి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను వస్తా బావా వాడు పొరవాడు అప్పుడు శుభ్రం తెలియని వాడు మెల్లిగా బుజ్జగించి తీసుకురా వాడిని కొట్టకు బాబు వాడితో నీ అన్న ఇంకా చావలేదు బ్రతికే ఉన్నాడని చెప్పు వాడి కోసం పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పు బాబు సరే బాబా తీసుకెళ్ళాము రండి రిష్కా రమ్మన్నా రిష్కా రిష్కా ఏమిటే అదేనమ్మా సైకిల్ రిష్కా అదే వస్తున్నా
ఇక్కడ? చూడండి నాన్నగారు, నాతో టీ పార్టీకి వస్తానని రిక్షాలో వెళ్ళిపోయింది. ఆ రిక్షాలోనా? మనం వస్తున్నప్పుడు గేట్ లో రిక్షా ఉంది కదా. ఓహో, డాడీ వాడెవడో కాదు, ఆ రిక్షారావు లేడు, వాడి తమ్ముడు. అవును, ఆ కుర్రవాడు కాలేజీలో చదువుకుంటున్నాడే. ఓహో, అదే సంగతి. అయితే వస్తానండి. వాడికి రానికి ఎంతకాలం నుంచి స్నేహం? మీ క్లాస్ ఎగ్జామినేషన్ అంతా పోలీస్ స్టేషన్ లో, నా దగ్గర కాదు. చెప్పవలసింది ఏదైనా ఉంటే రాణియే చెబుతుంది, వెళ్ళి అడగండి. వస్తా. రాణిని నమ్మి నీ చేతుల్లో పెడితే ఇదే నువ్వు చేసే పని? దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండదు. కుమార్, ఏమిటా హద్దు మీరు మాట్లాడు? నేనేమి హద్దు మీరు మాట్లాడకండి. మీరేమి ముద్ర కూతుర్ని దాని ఇష్టం వచ్చినట్లు వదిలేసి పూర్తిగా పాటు చేస్తున్నారు. రాణి ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. నీ ప్రవర్తన నాకంతకంటే నచ్చలేదు. నాలో ఏం లోపం చూశారు? చూస్తున్నా, కానీ ప్రస్తుతం రుజువు చేయలేకపోతున్నా. నేను రుజువు చేయగలిగినాడు నువ్వు నా కన్న కొడుకువని కూడా కనికరించను. గుర్తుంచు. మీరు చెప్పేది ఇది సవిస్తరంగా చెప్పండి. నేను చెప్పడం దేనికి? బాధ్యత గల ఆఫీసర్, తెలివితేటలుంటే అర్థం చేసుకో. శృతి మించక ముందే బుద్ధి తెచ్చుకుని నీ ప్రవర్తన మార్చు. అంతేగాని రాణి మీద నువ్వేమి అధికారం చెలాయించడం అవసరం లేదు. అంటే మీ కూతుర్ని ఆ రిక్షావాడి తమ్ముడితో తిరగనిస్తారన్నమాట. అతను రిక్షావాడి తమ్ముడే కాదు, స్వయంగా రిక్షాను లాగుతున్నాడు కూడా. అతనికి ఆత్మవిశ్వాసం ఉంది. బిఏ చదువుతూ కూడా కాయ కష్టం చేసి బ్రతకడానికి అతనేమీ సిగ్గుపడటం లేదు. నేను చదువుకున్నవాడిని అహంకారం కానీ పటాటోపం కానీ అతనిలో లేదు. అందుకే అతను చూస్తే నాకు చాలా గౌరవం. బీదవాడైన బుద్ధిమంతుడై గౌరవంగా గర్వంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆ కష్టజీవిని చూసి నీలాంటి వెంకటజీవులంతా బుద్ధి తెచ్చుకోవాలి. అదంతా నాకు అనవసరం. వాడన్న మాత్రం నేరస్తుడే. ఏమన్నా? అవును, ఆ రిక్షారాముడు దొంగల ముఠాలో వాడి. వాళ్లలో వాళ్లకు వాటాలు చెక్క పోట్లాడి రావటం చేతనే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. చెబితే తన పాత నేరాలన్నీ బయటపడతాయని ఎంత బలవంతం చేసి అడిగినా తనేమీ ఎరుగనంటూ బుకాయించేశాడు. అది అసలు రహస్యం. కుమార్, నువ్వు ఒక బాధ్యత గల ఆఫీసర్ అనే మాట మర్చిపోతున్నావు. నీ పై అధికారి దగ్గర ఒక అబద్ధపు రిపోర్ట్ రాసిస్తే నీ గతి ఏమవుతుందో ఆలోచించు. నీ చెప్పేదేది అబద్ధం కాదు. ఆహా, అయితే ఇదంతా రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడే కాదు, కొంచెం వ్యవధిస్తే తగిన సాక్ష్యాలతో కూడా వ్రాసి ఇవ్వగలను. నేను అనకూడదు, కానీ అప్పుడు మీ కళ్ళు మీరే తీర్చుకోగలుగుతారు. ఏ కష్టజీవుల్ని మీరు కనికరించి అమాయకులను వెనుకేసుకొస్తున్నారో ఆ కష్టజీవులే ఈ సంఘంలోని దుష్టకార్యాలన్నిటికీ కారకులను అప్పుడే మీకు అర్థమవుతుంది. ఆ పద్ధతితో నీవు రుజువు చేయలేనంత వరకు ఆ కష్టజీవుల గురించి నా దగ్గర ఎంత మాత్రం నీచంగా మాట్లాడవు. నీ లెక్చర్లు ఏవి వినదలుచుకోలేదు. అంటే ఆ రిక్షా విధవను రాణి మెడకు కట్టబెట్టబోతున్నారన్నమాట. నర్మై, రాణి మంచి చెడ్డలు ఆలోచించవలసిన బాధ్యత నాది కానీ నీది కాదు. అంతేకాదు, ఇక ముందు ఏ పేదవాడిని గురించి అమర్యాదగా మాట్లాడినా నేను సహించను. వెళ్ళు. మరొక మాట, రిక్షారాముడు నేరస్తుడన్నావు. అది రుజువు చేయవలసిన బాధ్యత ఇదే. ఆహా, అది ఎన్నో రోజులు పట్టదు. సరే, ఆ రోజే రాణి.